వీర్స్ ఎంఎస్ ఎక్సెల్ లో Shift+F1 నుంచి Shift+F12 వరకు ఈచ్ షార్ట్ కట్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందామండి. హాయ్ వీర్స్, నా పేరు దుర్గా ప్రసాద్, మీరు చూస్తున్నారు కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఎంఎస్ ఎక్సెల్ లో Shift+F1 కనుక ప్రెస్ చేస్తే ఎలాంటి యాక్షన్ జరగదండి. అదే మీరు కంట్రోల్ యూజ్ చేయండి. Shift+F1 ముందు కంట్రోల్ Shift+F1 కనుక యూజ్ చేశారనుకోండి, మనకి ఎక్సెల్ ఇంటర్ఫేస్ లో కనిపించే ఈ టాప్ లో ఆ రిబ్బన్, ఆ ట్యాబ్స్, ఆ ఆప్షన్స్ మొత్తం హైడ్ అయిపోతాయండి. కంట్రోల్ Shift+F1 ప్రెస్ చేయండి, కంప్లీట్ గా హైడ్ అయిపోతాయి. మళ్ళీ డిస్ప్లే అవ్వాలంటే సేమ్ షార్ట్ కట్ కంట్రోల్ Shift+F1. అదే మీరు ఎంఎస్ వర్డ్ లో Shift+F1 కనుక ప్రెస్ చేశారనుకోండి, సెలెక్ట్ చేసిన డేటాకి సంబంధించిన ఫార్మేట్ అనేది రివీల్ అవుతుందండి. ఇక్కడ గమనిస్తే నెంబర్ ఆఫ్ ఫార్మేట్స్ ఉన్నాయండి. ఇందులో పర్టికులర్ గా ఒక ఫార్మేట్ ని, అంటే ఒక డేటా ఫార్మేట్ ని సెలక్షన్ చేసి కీబోర్డ్ లో Shift+F1 ప్రెస్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి రైట్ సైడ్ లో రివీల్ ఫార్మేటింగ్ అనే ఒక బాక్స్ ఓపెన్ అయింది. సెలెక్ట్ చేసిన డేటాకి సంబంధించిన కంప్లీట్ ఫార్మేట్ ఆప్షన్స్, ఫాంట్ ఏంటి, దాని సైజ్ ఎంత, అండ్ లాంగ్వేజ్, పారాగ్రాఫ్, అలైన్మెంట్స్, స్పేసింగ్ ఎంత ఇచ్చారు, ఇలా కంప్లీట్ ఫార్మేట్ కి సంబంధించిన ఆప్షన్స్ మొత్తం హైలైట్ అవుతాయండి. ఇప్పుడు మీరు మళ్ళీ వేరొక వర్డ్ ని సెలక్షన్ చేశారండి, దానికి సంబంధించిన ఫార్మేట్ వేరు, ఆటోమేటిక్ ఇక్కడ చేంజ్ అయింది. అలానే ఇంకో డేటా ఫార్మేట్ ని సెలక్షన్ చేశారు, ఇదిగోండి ఇక్కడ చేంజ్ అవుతుందండి. సెలెక్ట్ చేసిన డేటా ఫార్మేట్ ఏంటో కూడా ఇక్కడ ప్రివ్యూ డిస్ప్లే అవుతుంది. ఓకేనా? అలానే మీరు కీబోర్డ్ లో Shift+F2 కనుక ప్రెస్ చేశారనుకోండి, సెలెక్ట్ చేసిన సెల్ లో డేటా కాకుండా అడిషనల్ కామెంట్ ని ఇన్సర్ట్ చేయొచ్చు. ఒక కామెంట్ ని ఇన్సర్ట్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Shift+F2. ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ ఒక కామెంట్ ఇచ్చామంటే ఆ సెల్ కి టాప్ రైట్ లో రెడ్ కలర్ లో ఇక్కడ ఒక సింబల్ అనేది హైలైట్ అవుతుంది. ఇక్కడ నేను రవి ఇంగ్లీష్ మార్క్స్ అని ఒక డేటా అనేది యాడ్ చేశానండి. అలానే ఇక్కడ కామెంట్ బాక్స్ లో ఇక్కడ ఏ దుర్గా ప్రసాద్ అనే నేమ్ ఉందండి, ఇది కంప్యూటర్ అడ్మినిస్ట్రేషన్ నేమ్ అండి. ఆ నేమ్ ఏదైతే ఉందో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతా ఉంటుంది. ఈ నేమ్ లో ఎలాంటి మోడిఫికేషన్ ఉండదు. లేదండి ఈ నేమ్ కూడా చేంజ్ అవ్వాలి అనుకుంటే మీరు డైరెక్ట్ గా ఫైల్ ట్యాబ్ లో ఆప్షన్స్ లోకి వెళ్తే జనరల్ లోనే మనకి ఇక్కడ యూజర్ నేమ్ అనేది ఇక్కడ ఏ నేమ్ అయితే ఉందో ఆ నేమ్ డిస్ప్లే అయింది. ఇక్కడ నేమ్ చేంజ్ చేసి ఓకే అంటే ఆటోమేటిక్ గా కామెంట్ లో కూడా నేమ్ అనేది చేంజ్ అవుతుంది. అలా ఒక కామెంట్ ని ఇన్సర్ట్ చేయాలన్న షార్ట్ కట్ Shift+F2, అండ్ ఎడిట్ చేయాలి అందులోనే మోడిఫికేషన్ చేయాలనుకుంటే Shift+F2 సేమ్ షార్ట్ కట్. Shift+F2 ప్రెస్ చేయండి, అదే కామెంట్ మళ్ళీ ఎడిట్ అవుతుంది. మళ్ళీ అడిషనల్ డేటా మీరు యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ కామెంట్స్ ని మీరు క్లియర్ చేయాలి, పర్టికులర్ గా కామెంట్ ని క్లియర్ చేయాలనుకుంటే మీరు హోమ్ ట్యాబ్ లోనే క్లియర్ కామెంట్ అని ఉంటుందండి. క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ గా మీకు కామెంట్ అనేది క్లియర్ అవుతుంది. డైరెక్ట్ గా మీరు డిలీట్ అన్నారనుకోండి, కామెంట్ డిలీట్ అవ్వదు, కంటెంట్ డిలీట్ అవుతుంది. కామెంట్ ని క్లియర్ చేయాలంటే మాత్రం క్లియర్ లోకి వెళ్ళి క్లియర్ కామెంట్ అనండి. ఓకేనా? అలానే మీరు మీకు ఎంఎస్ ఎక్సెల్ లో ఎన్నో ఫార్ములాస్ ఉంటాయండి. ప్రతి ఫార్ములా, ఈచ్ అండ్ ఎవ్రీ ఫార్ములా ఒక లిస్ట్ వైజ్ గా వెరిఫై చేసుకోవాలి. ఒక ఫార్ములాని మాన్యువల్ గా యూజ్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ గా యూజ్ చేయాల్సిన షార్ట్ కట్ Shift+F3. ఓకే, ఇక్కడ సెలెక్ట్ చేసిన సెల్ లో ఒక ఫార్ములా యూజ్ చేయాలి, డైరెక్ట్ గా కీబోర్డ్ లో Shift+F3 ప్రెస్ చేయండి. ఇక్కడ ఇన్సర్ట్ ఫంక్షన్ అని ఒక బాక్స్ ఓపెన్ అవుతుంది. రీసెంట్ గా యూజ్ చేసిన ఫార్ములాస్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతాయి. అలానే ఎక్సెల్ లో ప్రతి ఫార్ములా చెక్ చేయాలనుకుంటే ఇక్కడ మీరు ఆల్ అన్నారనుకోండి, ప్రతి ఫార్ములా ఇలా చూసుకోవచ్చు. పర్టికులర్ ఫార్ములాని సెలెక్షన్ చేసి ఓకే అంటే ఆ ఫార్ములా ఇక్కడ యాడ్ అవుతుంది. లేదా ఇక్కడ కేటగిరీస్ వైజ్ గా ఉంటాయండి ఫార్ములాస్ అన్ని. డేట్ అండ్ టైం కి సంబంధించిన ఫంక్షన్స్, డేటాబేస్ కి సంబంధించిన ఫంక్షన్స్, టెస్ట్ కి సంబంధించిన ఫంక్షన్స్, అలానే ఆ టెస్ట్ కి సంబంధించిన ఫంక్షన్స్ మొత్తం ఇక్కడ హైలైట్ అవుతాయి. పర్టికులర్ ఫార్ములాని క్లిక్ చేయండి, ఓకే అనండి, డైరెక్ట్ గా ఆ ఫార్ములా యాడ్ అవుతుంది. ఆ ఫార్ములాకి సంబంధించిన సింటాక్స్ కూడా బాక్సెస్ రూపంలో ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. స్టెప్ బై స్టెప్ మాన్యువల్ గా మీరు ఫార్ములాని యూజ్ చేయొచ్చు. ఓకేనా? అలానే మీరు కీబోర్డ్ లో Shift+F4 కనుక ప్రెస్ చేశారు అనుకోండి, ఇక్కడ ఏంటంటే మనం సెలెక్ట్ చేసిన డేటాలో ఏదైనా వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే ఫైండ్, దానికి షార్ట్ కట్ Ctrl+F. ఓకే, నేను ఏ డేటాని ఫైండ్ అవుట్ చేయాలి? ఓకే, సెలెక్ట్ చేసిన డేటాలో ప్లేసెస్ ఉన్నాయి. గుంటూరు అనే వర్డ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. గుంటూరు అనేది టైప్ చేసి ఎప్పుడైతే ఫైండ్ నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేస్తారో ఆ పర్టికులర్ డేటా అనేది హైలైట్ అవుతుంది. మళ్ళీ ఫైండ్ నెక్స్ట్ అంటేనే వేరొక లొకేషన్ లో గుంటూరు కనుక ఉంటే అది ఫైండ్ అవుట్ చేస్తుంది. ఇప్పుడు ఈ బాక్స్ ని క్లోజ్ చేసి డైరెక్ట్ గా ఫైండ్ నెక్స్ట్ కి షార్ట్ కట్ Shift+F4. ఇదిగోండి గుంటూరు అనేది వేరొక లొకేషన్ లో ఎక్కడైతే ఉందో అక్కడ హైలైట్ అవుతుంది. మళ్ళీ Shift+F4 ప్రెస్ చేయండి, వేరొక చోట హైలైట్ అవుతుంది. ఈ విధంగా ఫైండ్ నెక్స్ట్ కి లేదా ఫైండ్ అగైన్ కి షార్ట్ కట్ వచ్చి Shift+F4. అలానే ప్రీవియస్ గా మనం డేటాని ఫైండ్ నెక్స్ట్ చేసాం, దానికన్నా ముందు ఫైండ్ అనే ఆప్షన్ ఓపెన్ చేసామండి. అలా ఫైండ్ ఆప్షన్ ఓపెన్ అవ్వాలంటే షార్ట్ కట్ ఏమి యూజ్ చేసాం? Ctrl+F4. దానికి అనదర్ షార్ట్ కట్ Shift+F5. Shift+F5 ప్రెస్ చేసినా మీకు
ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది, లేదా కంట్రోల్ F అన్న ఫైండ్ అండ్ రీప్లేస్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఓకేనా వ్యూయర్స్, మౌస్ తో సంబంధం లేకుండా ఓన్లీ కీబోర్డ్ తోనే ఎక్సెల్ ని ఆపరేట్ చేయాలనుకుంటే మీరు యూజ్ చేసే షార్ట్ కట్ Shift+F6. మీరు మౌస్ తో వాడాలనుకుంటే డిఫరెంట్ ట్యాబ్స్ లోకి వెళ్ళాలి, డిఫరెంట్ కమాండ్స్ ని క్లిక్ చేయాలి, బాటమ్ లో షీట్స్, అలానే పేజీ వ్యూస్, ఇలా ప్రతి దానికి మౌస్ పాయింటర్ వాడాలి. అలా కాకుండా నేను ఇప్పుడు కీబోర్డ్ లో Shift+F6 అన్నానండి, ప్రతి ట్యాబ్ కి షార్ట్ కట్స్ అనేది డిస్ప్లే అయినాయి, పర్టికులర్ క్యారెక్టర్ డిస్ప్లే అయింది. డేటా ట్యాబ్ లోకి వెళ్ళాలి, షార్ట్ కట్ ఏముంది ఏ, అలానే ఆ ట్యాబ్ లో ఎన్ని కమాండ్స్ అయితే ఉన్నాయో ప్రతి కమాండ్ కి షార్ట్ కట్ డిస్ప్లే అవుతుంది. కాన్సోలిడేట్, దీనికి షార్ట్ కట్ ఏం డిస్ప్లే అవుతుంది, ఎన్ క్లిక్ చేశాను, అదిగోండి ఆ ఆప్షన్ అనేది హైలైట్ అవుతుంది. లేదండి నేను బాటమ్ లో వ్యూస్ దగ్గరికి వెళ్ళాలి, షీట్స్ దగ్గరికి వెళ్ళాలి, మీరు Shift+F6 ప్రెస్ చేయండి. ఓకే, ట్యాబ్స్ కి సంబంధించిన షార్ట్ కట్స్ డిస్ప్లే అయినాయి. మళ్ళీ Shift+F6 ప్రెస్ చేయండి, డైరెక్ట్ గా ఆ పేజీ వ్యూస్ దగ్గర హైలైట్ అవుతుంది. యారో కీస్ ద్వారా పేజీ వ్యూ అనేది చేంజ్ చేసి ఎంటర్ కొట్టండి, ఇదిగోండి పేజీ వ్యూ చేంజ్ అయింది. మళ్ళీ యారో కీ ద్వారా మళ్ళీ చేంజ్ చేయండి, ఎంటర్ కొట్టండి, ఇదిగోండి వ్యూ చేంజ్ అయింది. ఇలా మౌస్ తో సంబంధం లేకుండా ఓన్లీ కీబోర్డ్ తోనే ఎక్సెల్ ని ఆపరేట్ చేయొచ్చు. దానికి డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Shift+F6. అలానే మీరు సెలెక్ట్ చేసిన సెల్ లో డేటా ఏదైతే ఉందో ఆ డేటాకి రిలేటెడ్ వర్డ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Shift+F7. ఓకే, ఒక సెల్ ని సెలెక్షన్ చేశాను, అందులో డేటా ఏముంది, ప్లేస్. ఇప్పుడు నేను కీబోర్డ్ లో Shift+F7 అన్నాను అనుకోండి, రైట్ సైడ్ లో మనకు ఒక బాక్స్ ఓపెన్ అయింది. ఏ ఆప్షన్ అండి, థిజారస్. ఆ రిలేటెడ్ వర్డ్స్ అంటే ప్లేస్ కి రిలేటెడ్ వర్డ్స్, హోమ్, రూమ్, అపార్ట్మెంట్, హౌస్, ఫ్లాట్, ఆ రిలేటెడ్ వర్డ్స్ మొత్తం మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఆ ప్లేస్ బదులు ఏ వర్డ్ అయితే రీప్లేస్ అవ్వాలో ఆ వర్డ్ పక్కనే యారో మార్క్ ఉంది కదండి, క్లిక్ చేసి ఇన్సర్ట్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్ ఇక్కడ యాడ్ అవుతుంది. అలా ఇప్పుడు సేల్స్ ఉందండి, సెలక్షన్ చేశాను, Shift+F7 అన్నాను, ఆ రిలేటెడ్ వర్డ్స్ అనేది వచ్చినాయండి. అలానే ఇక్కడ యాక్షన్స్ వచ్చిందండి, పక్కనే యారో మార్క్ క్లిక్ చేసి ఇన్సర్ట్ అన్నాను, ఇక్కడ చేంజ్ అయింది. మళ్ళీ ఇక్కడ చూసి ఇక్కడ టైప్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా అలానే మీరు ఎక్సెల్ లో మన డేటాని నార్మల్ గా సెలక్షన్ చేయొచ్చు. ఒక చోట సెలక్షన్ చేస్తే ప్రీవియస్ గా సెలెక్ట్ చేసిన చోట ఆటోమేటిక్ గా మనకి అన్సెలక్షన్ అవుతుందండి. ఓకే, అదే మీరు కంట్రోల్ పట్టుకొని అక్కడక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగా సెలక్షన్ చేయొచ్చు, లేదా ఒక చోట సెలక్షన్ చేసిన తర్వాత కీబోర్డ్ లో Shift+F8 ప్రెస్ చేయండి. దీని తర్వాత ఎక్కడెక్కడైతే సెలక్షన్ చేస్తారో అలా మల్టిపుల్ టైమ్స్ ఈ విధంగా అక్కడక్కడ ఈ విధంగా సెలక్షన్ చేయొచ్చు. పర్టికులర్ ఫార్మేట్స్ అనేది అప్లై చేయొచ్చు ఈ విధంగా. అలానే వీర్స్ ఇక్కడ ఈ టోటల్ సేల్స్ వాల్యూ ఉందండి, టోటల్ రిజల్ట్ చూడాలి. ఓకే, ఆటో సమ్ వాల్యూ చూడాలి. దాని డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి ఆల్ టు ఈక్వల్ టు అన్నాను, ఎంటర్ కొట్టాను, టోటల్ రిజల్ట్ అనేది వచ్చేసింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏదైనా డేటాని డిలీట్ చేశారనుకోండి, ఈ సెల్స్ ని రిఫరెన్స్ గా తీసుకునే కదా ఇక్కడ రిజల్ట్ వచ్చింది. ఇక్కడ డేటాని డిలీట్ చేస్తే ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూ అనేది లెస్ అవ్వాలి కదా, కానీ అలా జరగలేదండి. కానీ ఆటోమేటిక్ గా క్యాలిక్యులేట్ అవ్వాలంటే మనం యూజ్ చేసే షార్ట్ కట్ Shift+F9. మీరు కీబోర్డ్ లో Shift+F9 ప్రెస్ చేయండి, ఇదిగోండి ఆటోమేటిక్ ఇక్కడ ఏమైందండి, డేటా అనేది డిక్రీజ్ అయింది. ఇక్కడ సమ్ సేల్స్ వాల్యూ డిలీట్ చేయడం ద్వారా ఆటోమేటిక్ ఇక్కడ వాల్యూ అనేది లెస్ అయింది. మరి ఈ Shift+F9 అనేది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, మీరు ఇప్పుడు ఫైల్ ట్యాబ్ లోకి వెళ్తే, ఇక్కడ ఆప్షన్స్ లోకి వెళ్తే, ఫార్ములాస్ లోకి వెళ్ళండి. ఇక్కడ వర్క్ బుక్ క్యాలిక్యులేషన్ అనేది మాన్యువల్ లో ఉండాలండి. ఆటోమేటిక్ లో ఉందనుకోండి, Shift+F9 షార్ట్ కట్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా డిలీట్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్ గా చేంజ్ అయింది. కానీ ఇక్కడ మాన్యువల్ లో ఉంటేనే మీరు అప్పుడు Shift+F9 అనే షార్ట్ కట్ అనేది యూజ్ చేయండి. ఓకేనా అలానే వేర్స్ సెలెక్ట్ చేసిన డేటాని మనం కట్ చేయొచ్చు, కాపీ చేయొచ్చు, డైరెక్ట్ గా షార్ట్ కట్స్ తెలుసు. అలానే రైట్ క్లిక్ ఇచ్చామనుకోండి, ఒక పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయండి. ఈ పాపప్ మెనూకి డైరెక్ట్ షార్ట్ కట్టే Shift+F10. రైట్ క్లిక్ ఇవ్వకుండా మీరు కీబోర్డ్ లో Shift+F10 యూజ్ చేయండి, ఆటోమేటిక్ గా మనకి ఏమవుతుంది, ఆ పాపప్ మెనూ ఓపెన్ అవుతుంది. అండ్ మీకు కావాల్సిన ఆప్షన్ అనేది డైరెక్ట్ గా యూజ్ చేయండి. అలానే మీరు ఎక్సెల్ లో ఇక్కడ టోటల్ గా 3 షీట్స్ ఉన్నాయండి. సెలక్షన్ లో ఉన్న షీట్ ఏంటంటే షీట్ 3. దీని తర్వాత అడిషనల్ గా ఒక న్యూ షీట్ కనుక క్రియేట్ చేయాలంటే ఇక్కడ ప్లస్ అనే ఐకాన్ క్లిక్ చేయాలి. అలా కాకుండా డైరెక్ట్ షార్ట్ కట్ Shift+F11 ప్రెస్ చేయండి, మనకు ఒక న్యూ షీట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకేనా మీకు ఒక న్యూ వర్క్ షీట్ కనుక రావాలి అనుకుంటే డైరెక్ట్ షార్ట్ కట్ వచ్చి Shift+F11. అలానే ఇప్పుడు ఓపెన్ చేసిన ఎక్సెల్ ఫైల్ అనేది ఆల్రెడీ సేవ్ చేసిన ఫైల్ అండి. Shift+F1 to F12 అనే నేమ్ తో సేవ్ చేశాను ఏదో ఒక లొకేషన్ లో. ఇప్పుడు ఏదైనా అడిషనల్ గా డేటాని యాడ్ చేసి మీరు ఏం చేయొచ్చు, మళ్ళీ ఫైల్ మెనూలోకి వెళ్ళి సేవ్ అంటే అదే నేమ్ తో సేవ్ అయింది, లేదా Ctrl+S అన్న అదే నేమ్ తో సేవ్ అయింది. ఆ Ctrl+S కాకుండా ఎనదర్ షార్ట్ కట్టే Shift+F12. Shift+F12 కనుక ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్ గా అందులోనే సేవ్ అవుతుంది, ఆటో సేవ్. దానికి షార్ట్ కట్టే Shift+F12. ఓకేనా వీర్స్ ఈ వీడియోలో కంటెంట్ ఉంటేనే లైక్ చేయండి. అలానే కంప్యూటర్స్ అడ్డా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.